హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ పన్నీర్ టమాటా రైస్ అండి. క్యారెట్ పెరుగు చేశానండి. దానికి కావలసిన పదార్థాలు: టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, పన్నీర్, కొత్తిమీర, బఠానీ, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాజీర, యాలక్కాయ, 3 లవంగాలండి, 1 ఆకు. బాండి పెట్టుకున్నాను. 1 స్పూను నెయ్యి వేసుకోవాలండి. ఈ రైసు ఎవరికంటే డైట్ చేసే వాళ్ళకండి. డైట్ చేసే వాళ్ళు రోజు రైస్ తినరు, అప్పుడప్పుడు తింటారు. వీక్లీ 2 టైమ్స్ తింటారు కదండి, వాళ్ళు చేసుకునే రెసిపీ అండి. ఇది చాలా మంచి రెసిపీ అండి. అందుకనే నెయ్యి 1 స్పూన్ వేసుకున్నానండి. పన్నీరు వేపుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేపుకోవాలండి. నేను డైట్ చేసే వాళ్ళు చేసుకునే రెసిపీస్ చేస్తున్నాను అండి. రోజు విడిచి రోజు, ఒకసారి రోజు కూడా పెడుతున్నాను. చూడండి తప్పకుండా, చాలా మంచిగా పనికొస్తాయండి నేను చేసిన రెసిపీస్. ఇలా మంచిగా సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేపుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ అండి. ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు కదండి. డైట్ చేసేవాళ్ళు ఆయిల్ అస్సలు వాడకూడదండి ఎక్కువ, మీకు తెలిసే ఉంటుంది. 1 స్పూను ఆయిల్ వేసాను. ఇప్పుడు సాజీరా, లవంగ, ఆకు అవన్నీ కూడా వేసుకోవాలండి. అవి కొంచెం దోరగా వేగే వరకు కొంచెం అటు ఇటు వేపించుకోవాలి. అటు ఇటు అన్నానని ఏమనుకోద్దండి, ఫ్లోలో ఒక్కోసారి అలా వచ్చేస్తాయి. నా రెసిపీస్ మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ పెట్టండి. లేదు ఇలా చేయండి, అలా చేయండి అని కూడా చెప్పొచ్చండి. నేను డైట్కి సంబంధించిన రెసిపీస్ చేస్తాను, మామూలు కర్రీస్ కూడా రకరకాల రెసిపీస్ చేస్తున్నానండి. ఇలా దూరగా వేపుకోవాలి. మంచిగా మీరు చూసి నాకు కామెంట్ రూపంలో చెప్పాలండి, అప్పుడే కదా తెలుస్తుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అవి కూడా కొంచెం దూరగా వేపుకోవాలండి నెమ్మదిగా. అయితే ఒక బ్యూటీ టిప్ చెప్తానండి మీకు. 1 స్పూను శనగపిండి తీసుకోండి, 1 స్పూను కాఫీ పొడి తీసుకోండి. బ్రూ కాఫీ పొడి ఉంటుంది కదండి, అది తీసుకోండి. ఇంకా ఎగ్గులోది వైట్ సన్న తీసుకోవాలండి. 3 కూడా మంచిగా మిక్స్ చేసి మంచిగా ఫేస్కి అప్లై చేయాలండి. స్కిన్ చాలా మంచిగా అవుతుందండి. వీక్లీ వన్స్ చేసుకోవచ్చు, బాగుంటుందండి. కాకపోతే గుడ్డు అనగానే కొంచెం స్మెల్ వస్తుంది, ఏం పర్వాలేదండి. కాఫీ పొడి కలుపుతాం కదా, అంత ఏం అనిపించదు. అంతకండి ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. స్కిన్ చాలా బాగుంటుందండి, ముడతలు అనేది కూడా పోతాయి. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు మంచిగా మగ్గినాయండి. నేను చెప్పిన ఒకసారి ట్రై చేసి నేను ఏం చెప్పినా అది నాకు కొంచెం కామెంట్ రూపంలో మాత్రం నాకు చెప్పండి. ఏం చెప్పినా నేను తీసుకుంటానండి. ఇప్పుడు మంచిగా వేగిపోయినాయి కదా, ఇలా వేపుకోవాలి. ఇప్పుడు బఠానీ వేసేసుకోవాలండి. అవి కూడా మంచిగా మగ్గబెట్టుకోవాలి. మంచిగా మగ్గిన తర్వాత ఇలా టమాటాలు వేసేసుకోవాలండి. టమాటాలు ముక్కలు కాకుండా కొంచెం మిక్సీలో కొంచెం మెత్తగా చేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నా అవుతుంది. కొంచెం ఒక్క తిప్పు మిక్సీలో వేసుకొని తిప్పుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. మూత పెట్టేసుకున్నాం.
తీసుకొని మళ్ళీ చూసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు గరం మసాలా వేయాలి. ఎంతో కాదు, 1 అర స్పూన్ అండి. ధనియా పౌడర్ వద్దు, గరం మసాలా వేస్తే సరిపోతుంది. అలా మంచిగా కలుపుకొని వండిన రైస్ తీసుకున్నానండి. 150 గ్రామ్స్. డైట్ చేసేవాళ్ళు 150 గ్రామ్స్ రైస్ తీసుకోవాలి. అంతే, 150 గ్రామ్స్ వేసానండి. మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకున్న ఇంతేనండి, రెడీ అయిపోయిందండి. ఇది డైట్ రెసిపీ అండి. వీక్లీ వన్స్ 2 టైమ్స్ తినే వాళ్ళకండి. దీంట్లోకి క్యారెట్ పెరుగు చేసుకోండి, బాగుంటుంది. చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.